அஸ்மத்குருபியோ நம. ஸ்ரீமதே ராமானுஜாய நம. ஆண்டாள் திருவடிகளே சரணம். ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவல் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்தை பிஜை வித்து கஞ்சன் வயிற்றில் நெருப்பெண் நின்ற நெடுமாலே உன்னை அரித்தெத்து வந்தோம் பறை தருதையாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமும் தேரிந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణావతార రహస్యమును ఈ పాసురములో వివరించుచున్నారు. మీరు చాలా శ్రమపడి వచ్చినారు. మంగళాశాసన కాలక్షేపమే తప్ప వేరొక్క ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి, నెరవేరుస్తాను అని గోపికలతో శ్రీకృష్ణుడనినాడు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుటయే. లోకుల కొరకై వ్రతమునర్చవలనని అనుకొనినాము. కావున పర అను వాద్యమును మాకు దయచేయము అనినారు గోపికలు. భగవదవతార రహస్యం ఎరుగని వారు, దానిని ద్వేషించిన వారు నశింతురు. అందుకే శ్రీకృష్ణావతార రహస్యమును తాము ఎరుగుదము అనుచున్నారు గోపికలు. పరమాత్మకు జన్మయు కర్మయు ఉండవు. ఇది మనకు తెలియవలెను. ఇట్లే అర్చామూర్తి యందు కూడా రహస్యము నెరిగిన వారికి ఫలము సిద్ధించును. గోపికలు శ్రీకృష్ణ భగవానుని అవతార రహస్యమును ఎరిగి తరించినారు. గోదాదేవి అర్చావతార రహస్యమును ఎరిగి తరించినది. గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమ, కానీ కేవల వ్యామోహము కాదు. భగవానుడే తన కుమారుడు కావలనని కోరినది దేవకీదేవి. అట్టి తల్లికి శంఖ చక్ర ఖడ్గ గదాధరుడవై కుమారుడిగా జన్మించినావు. దేవకీదేవి ఎంతో ధన్యురాలు. శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి భగవానుని వశపరచుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు ఆ రాత్రియే కుమారుడువైనావు. ఓర్వలేక నిన్ను చంపవలనని తలచిన కంసుని చంపి నీలో చేర్చుకొన్నవాడవు. నీవు ఆశ్రిత వ్యామోహము కలవాడవు కదా. అందుకే మేము నిన్ను కోరి వచ్చినాము. పర అను వాద్యమును ఇవ్వుము. నీ ఐశ్వర్యమును నీ వీరచరిత్రమును కీర్తించి శ్రమను వీడి ఆనందించిదము అని గోపికలు అనినారు. భగవదవతారమును చూచిన దేవకీదేవి వంటి తల్లి వేరొకరు లేరు. దేవకీదేవికి సాక్షాత్తు భగవత్ స్వరూపము మారకుండా స్వామి జన్మించాడు. యశోదాదేవి కూడా అద్వితీయురాలే. అట్లే ఆ రాత్రియు అద్వితీయమే. ప్రకృతి మండలమున పరత్వ సూచకమగు శంఖ చక్రాదులతో సర్వేశ్వరుడు అవతరించిన రాత్రి. ఆ రాత్రి పుట్టిన వెంటనే యశోదకు బిడ్డడుగా మారినాడు. భగవంతుని తల్లుల్లో దేవకి కంటే కూడా యశోద గొప్పది. శ్రీకృష్ణుని బాల్యలీలా రసమును అనుభవించిన తల్లి యశోద. విశ్వమంతను శాసించు పరమాత్మను శాసించిన తల్లి. సమస్త జీవులను బంధించి శిక్షించడి పరమాత్మను తాను బంధించి బెదిరించిన తల్లి. ఈ లోకములో నాతో సమానమైన తల్లి లేదు అని తన భాగ్యమును తానే ప్రశంసించుకున్న తల్లి. ఆమె అదృష్టమే తండ్రిగా నందునకు కూడా లభించినది. కంసుడు ఇప్పుడు లేడు, అయినా వాడంటే భయము గోపికలకు ఉన్నది. గోదాగోపిక అందువలననే కృష్ణుని వర్ణించుట ప్రారంభించి ఒక ఆమెకు బిడ్డగా పుట్టి ఒక ఆమెకు బిడ్డగా పెరిగినాడు అనినది. దేవకి యశోదల పేర్లు మాత్రం చెప్పలేదు. శ్రీకృష్ణులకు 2 తల్లులు. అట్లే మనకు ప్రధానములైన మంత్రములు 2. ఒకటి నారాయణాష్టాక్షరి, రెండవది వాసుదేవ ద్వాదశాక్షరి. భగవద్వాచకములైన శబ్దములలోకెల్లా భగవానుని సర్వవ్యాపకత్వమును తెలియజేయు శబ్దములు వాసుదేవ నారాయణ శబ్దములు. నారములు అనగా నిత్యమగు పదార్థములు. అవి అయనము అయినవాడు నారాయణుడు. అయనము అనగా ఆధారము. అట్లు అన్ని పదార్థములకు ఆధారమై అన్ని పదార్థములందుండెడి బ్రహ్మతత్వమే నారాయణుడు. ఈ పరబ్రహ్మము మనకు నారాయణ మంత్రముచే సాక్షాత్కరించును. ఈ మంత్రమే దేవకీదేవి. యశోద వాసుదేవ ద్వాదశాక్షరి. ఇందు నారాయణ శబ్దమంత స్పష్టముగా భగవత్తత్వము బయలుపడదు.
అందరకు సులభమైనది ఈ మంత్రము. నారాయణ శబ్ద ప్రతిపాద్యమగు బ్రహ్మమే వాసుదేవ శబ్దముచే ప్రతిపాదింపబడినది. కంసుడు అహంకార స్వరూపుడు. దీనిని పోగొట్టవలెనన్నా శిక్షించిననే కానీ పోదు. మనము మాటలతో దూషించినను, చేతలతో కొన్ని వ్యతిరేక చేష్టలు చేసినను పరమాత్మ శిక్షింపడు. దండింపవలసి వచ్చినప్పుడు మనఃపర్యంతము చూచి అప్పుడు మాత్రమే దండించును. కంసుడు మాటలతో చేతలతో కాక మనసుతో కూడా చెడు తలచినాడు. కావుననే శ్రీకృష్ణుడు కంసుని శిక్షింపక తప్పలేదు. కానీ రక్షింపవలసి వచ్చినప్పుడు మాత్రము మాట మాత్రమే చాలును. చేతలు లేకపోయినను, మనసులో లేకపోయినను పైపైకి రక్షింపుము అనినచో రక్షించును. భగవత్తత్వమును లేకుండా చేయవలనని తలచినవాడు తానే లేకుండా పోవును. దానిని అంగీకరించి దానికి వశుడైనచో తానెల్లప్పుడూ ఉన్నవాడగును. ఈ రహస్యమునే శ్రీకృష్ణ పరమాత్మ కంసవధచే వెల్లడి చేసినాడు. ఇట్లు శ్రీకృష్ణుని అవతార రహస్యమును గోపికలు వెల్లడి చేసినారు. ఆ మాటలు విని స్వామి, మీకేమి కావలియునో చెప్పండి అనినాడు. అప్పుడు గోపికలు, మాకేమీయూ అక్కరలేదు, నిన్ను మాకు దర్శింపజేసిన చాలును అనినారు. అయితే నీ ఇష్టము వచ్చినచో పరులకు ఉపయోగించు పరాను సాధనమును దయచేయుము. నీవు దానిని ఇచ్చిన ఊరివారి కొరకే అని గుర్తుంచుకొనుము అనినారు. తమ స్వరూపమునకు విరుద్ధము కాకుండానట్లు నీవు ఒకవేళ పరను ఇచ్చినచో స్వీకరింతుము అనినారు. తిరస్కరించుట స్వాతంత్రమగును కదా. భగవానుని పొందుటకు సాధనానుష్ఠానము చేయువారికి చాలా శ్రమ కలుగును. ఆ శ్రమను శ్రమగా కాక ఆనందముగా తలచవలేను. దానికి సంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించినారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.